అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ. హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శశాంకకు ఇంకా పెళ్లి కాలేదు. చదువుకున్న చదువుకు ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే హైదరాబాద్‌లో ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయని వచ్చి మొదటి వారం స్నేహితు రూమ్‌లోనే ఉన్న కాలంలోనే అతని చురుకుతనానికి, సమయస్ఫూర్తికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది. ఇద్దరు అక్కల తర్వాత ఒక్కగానొక్క కొడుకుని వదిలి ఉండలేక అలా అని అతని భవిష్యత్తు పాడవుతుందని మిన్నకుండిపోయారు అతని తల్లిదండ్రులు. తల్లిదండ్రులను చూద్దామని శనివారం ఉదయం బయలుదేరి ఆదివారం రాత్రికి మళ్ళీ ఉద్యోగానికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని వచ్చిన శశాంక ఆ ఆదివారం రాత్రి సమయంలో ఫోన్ చేసిన స్నేహితుడు కంపెనీ నష్టాల్లో ఉందని, కొందరిని ఉద్యోగంలో నుంచి తీసేశారని, అందులో తాను కూడా ఉన్నానని తెలపడంతో ముందు షాక్‌కి గురైనా కొంత సమయం తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు. భవిష్యత్ ఏమిటా అని ఆలోచించాడు. తల్లి పచ్చళ్ళు బాగా పెడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె పచ్చళ్ళు ఇష్టపడతారు. చుట్టాలు పెళ్లి జరిగినప్పుడు ఆమెను పిలిపించుకుని ముందే పచ్చళ్ళు పెట్టించుకుంటారు. తాను యూట్యూబ్‌లో రకరకాల పచ్చళ్ళు చూసి ఆ పదార్థాలు కొనుక్కువచ్చి తల్లి చేత దగ్గరుండి చేయించాడు. నాయనా, నీ ఉద్యోగం? అడిగింది తల్లి. చూద్దామమ్మా, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగం ఉండకపోవచ్చు. కానీ బ్రతుకు తెరువు నేర్పావు కదమ్మా! నేర్చుకున్న విద్యతో పచ్చళ్ళ వ్యాపారం పెడతా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని భావించే కంటే మన కాళ్ళ మీద మనం బతకడం నయం కదమ్మా! అందాక మనం ముగ్గురం ఆనందంగా కలిసి ఉందామమ్మా! అన్న శశాంక మాటలు విని పుత్రప్రేమతో కొడుకుని దీవించింది ఆ తల్లి. మర్నాడు సాయంత్రం పచ్చళ్ళ కారాలు, పొడులు అన్నీ బైక్ మీద తీసుకువస్తుంటే ఒక సందు మలుపులో ఒక అమ్మాయి వేగంగా పరిగెత్తుకు వస్తూ తన బైక్‌కి అడ్డంగా వచ్చి ఇసుక మట్టిలో జారి కింద పడిపోయింది. హఠాత్తుగా బ్రేక్ వేశాడు శశాంక్. బైక్‌కి సైడ్ స్టాండ్ వేసిన శశాంక్ ఆమె పరిగెత్తి వచ్చిన వైపు చూశాడు. ఎవరో ఇద్దరు తాగుబోతులు తూలుతూ పరిగెత్తుకొస్తున్నారు. అతను వెంటనే ఆమె కేసి చూశాడు. చూస్తూనే ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు. తాను, తను చెంచల. ఆమె లేచి చేతులకు, బట్టలకు అంటిన మట్టి దులుపుకుని పరిగెత్తబోయింది. చెంచలా! అరిచాడు. ఆమె తనను పిలిచింది ఎవరా అని ఒక్క క్షణం ఆగి మరింత ఆశ్చర్యంతో శశాంకం చూస్తూనే అతన్ని తప్పించుకునే ఉద్దేశంతో తాగుబోతులు ఎదురుగా పరిగెత్తింది. అంతకంటే వేగంగా ఆమెను చేరి చెంచల, ఆగు, ఆగు ప్లీజ్ అన్నాడతను. ఆమెను రెండు జబ్బలు పట్టుకుని. అంతలో దగ్గరగా వచ్చిన తాగుబోతులు, ఏరా, తెలుగు సినిమాలు బాగా చూస్తావా? హీరోయిన్ని రక్షించే హీరో మాదిరి వచ్చేశావు అన్నాడు వెకిలిగా నవ్వుతూ ఒక తాగుబోతు. అవును రోయ్, ఈడు నాగచైతన్య, అదేమో సమంత. దాన్ని మర్యాదగా వదిలేయ్, లేదా ఇద్దరి ప్రాణాలు తీస్తాం అంటూ చాకు తీసి బెదిరించాడు మరొకడు. ఇంతలో అటుగా పోలీసు జీపు హఠాత్తుగా వచ్చి వారి ముందు ఆగింది. తాగుబోతులిద్దరూ పారిపోబోయారు. బాగా తాగి ఉన్న మీదట తూలి పడబోయారు. పోలీసులు వాళ్ళిద్దరిని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. ఏంట్రా గొడవ? చేతిలో ఆ చాకేమిటి? అడిగాడు ఎస్ఐ. చెంచలను అడిగాడు ఎస్ఐ. తాను తన అన్నయ్య, తల్లి, తండ్రి విశాఖపట్నం నుంచి కూలీలుగా నగరానికి వచ్చామని, తుఫాన్లో తన తల్లి, తండ్రి ఇద్దరూ మరణించారని, అన్నయ్య పనిలోకి వెళ్ళగా ఒంటరిగా ఉన్న తనను ఆ తాగుబోతులు తన గుడిసెలోకి వచ్చి తనను బలాత్కరించబోయారని, తాను తప్పించుకుని పరిగెడుతుంటే వెంటపడ్డారని, శశాంక్ అడ్డుపడితే ఇద్దరిని చంపుతామని బెదిరించారని చెప్పింది. పోలీసులు చెంచల్ని శశాంక్‌కి అప్పగించి తాగుబోతుల్ని జీపెక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. చెంచల, నేను గుర్తున్నానా? నువ్వు సమయానికి రాకపోతే నా శీలం, ప్రాణం రెండూ పోయేవి శశాంక్. నాన్నకి భయపడి నీ ప్రేమను కాలదన్నుకుని వెళ్ళిపోయిన నన్ను నీ కళ్ళబడేలా చేసి ఆ భగవంతుడు నాకు మేలు చేశాడు. నన్ను మన్నించు అంది కన్నీళ్లతో. నువ్వు మీ పిన్నిగారింట్లో ఉండి కదా చదువుకునేదానివి? అడిగాడు శశాంక్. అవును, అప్పుడు మనం కాలేజీలో చదివే రోజుల్లో మా పిన్ని వాళ్ళు ఆ ఊర్లో ఉండేవాళ్ళు. నువ్వు హాస్టల్లో ఉండేవాడివి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం మా అన్నయ్య మా నాన్నకి చెప్పేశాడు. మా నాన్న నా చదువు ఆపేసి విశాఖపట్నం తీసుకుపోయాడు. అయితే తుఫాను వచ్చి మా గూడెమంతా సముద్రంలో కొట్టుకుపోయింది. మాకు నిలువ నీడ లేకుండా పోయింది. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక ఈ మహానగరానికి వలస వచ్చాము. తుఫాను వల్ల నాన్న, అమ్మ చనిపోయారు. అన్నయ్య, నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ లేరు. అందుకని అన్నయ్య ఇక్కడే ఏదో కూలి పని వెతుక్కుందామని
రోజూ పని కోసం తిరుగుతున్నాడు. నన్ను ఇళ్లల్లో పనిలోకి రానివ్వటం లేదు. ఒంటరిగా ఉండడం చూసి ఈ వెధవలు ఈవేళ గుడిసెలోకి దూరారు. ఇది జరిగింది. అయితే నిన్ను మీ గుడిసె దగ్గర దింపేనా? అడిగాడు శశాంక్. వద్దు శశాంక్, నువ్వు అన్నయ్య కళ్ళ పడటం మంచిది కాదు అంది కంగారుగా. మరేం చేయదలుచుకున్నావు? శశాంక్, నా జీవితం ఇప్పుడు సుడిగుండంలో ఉన్నట్టు లెక్క. అన్నయ్య నాకు పెళ్లి చేయలేడు. ఇప్పుడు నా ముందు ఉన్నవి రెండే మార్గాలు. నీకు ఇష్టమైతే నీ వెంట రావడం, లేదా ఆత్మహత్య చేసుకోవడం. నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే అంది చెంచల తప్పు చేసిందల్లా. నువ్వు వస్తానంటే నా ఇంట్లోనే కాదు, నా జీవితంలో కూడా నీకు స్వాగతం. నీ సహాయానికి జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అయితే ఇంట్లో వాళ్ళకి ఏం చెబుతావు? నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ మన స్నేహం సాక్షిగా నువ్వు నాకు తోడు నీడుగా ఉంటాను అని మాట ఇస్తే చాలు. అమ్మకు నాన్నకు నేను నచ్చ చెప్పుకోగలను. తప్పకుండా శశాంక్, నాకున్నది అది ఒక్కటే మార్గం. కాలేజీలో ఉండగానే నువ్వు ఎందరెందరికో నీ శక్తి కొద్దీ సాయం చేసేవాడివి. నాకు అందులో భాగం పంచుకునే అవకాశం ఇవ్వు చాలు అంది అతని కళ్ళల్లోకి ఆశగా చూస్తూ. తప్పకుండా, పద వెడదాం. వారిద్దరూ ఎక్కిన బైక్ వారి ఇంటి మార్గం పట్టింది. శశాంక్ డ్రైవింగ్లో. ఒకే గమ్యం, ఒకే లక్ష్యంతో జీవితం ప్రారంభించిన చెంచల, శశాంకులు తల్లిదండ్రుల అనుమతితో ఒక్కటయ్యారు. పెద్దల ఆశీస్సులతో వారిద్దరూ ప్రారంభించిన మొబైల్ పచ్చళ్ళ వ్యాపారం కొందరికి ఉపాధి కల్పించడమే కాకుండా మరెందరో ఆర్తులకు తమ శక్తి కొద్దీ ఆహారం పొట్లాలను ఉచితంగా అందిస్తూ వారి స్నేహం సాక్షిగా కొనసాగుతోంది. అదండి కథ. తల్లి సహాయంతోటే అతను జీవితంలో ఇదంతా సాధించగలిగాడు. అది గొప్ప విషయం. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.